ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని సర్ రాష్ట్ర కన్వీనర్ అన్పర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం కాకినాడలో ఓ హోటల్లో దేశం సాధించిన అభివృద్ధిపై విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించగా రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మోడీ 12 ఏళ్లుగా ఓటింగ్ ద్వారా ఎంపికైన ప్రధానిగా పనిచేసి ఎన్నో రంగాలలో అభివృద్ధి సాధించారని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అన్నారు. ఇంకా 10 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు, పీఎం ఆవాస్ ద్వారా 4 కోట్ల గృహాలు, స్వచ్ఛ భారత్ పథకం ద్వారా కరెంట్, కోట్ల మరుగుదొడ్లను నిర్మించి ఆత్మాభిమానం కాపాడిందన్నారు. 11,000 కిలోమీటర్లు మెట్రో రైల్వే లైన్ వేసి 124 మంది వందే భారత్ రైళ్లను ప్రయాణికులకు అందించిందన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాలు చేపట్టి ఉగ్రవాదాన్ని నిరోధించిందన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా ఏర్పాటు చేసి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలను ప్రధాని మోదీ భారతదేశంకు గౌరవంగా తీసుకువచ్చారని అన్నారు. కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్ జాతీయ రహదారిగా వెడల్పు చేస్తామని నలిమిలి తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామలక్ష్మి ప్రసన్న, బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, దువ్వూరి సుబ్రహ్మణ్యం, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, కొండల సాయి కుమార్, చెక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆధునికతతో పాటు భారతీయ సంస్కృతి, వారసత్వం ప్లస్ ఆధ్యాత్మికత రెండింటినీ కాపాడటంతో పాటు ఆధునిక విధానాలను కూడా ముందుకు తీసుకెళ్తూ అన్నింటినీ మేళవించి ఇవాళ భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా, ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఎక్కడో 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఇవాళ 4వ స్థానానికి తీసుకురావడం, అతి తొందరలోనే 3వ స్థానానికి తీసుకొచ్చే దిశగా ప్రధానమంత్రి గారు చేపట్టిన చర్యలు సత్వర ఫలితాలు ఇచ్చినాయి అనే సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా రక్షణ రంగంలో కూడా ఇవాళ ఎంత సమర్థవంతంగా భారతదేశం ఉంది అనేది మీ అందరికీ తెలుసు. రక్షణ రంగంలో ఎగుమతులు కూడా ఏ విధంగా పుంజుకున్నాయి అనే విషయం కూడా ప్రజలందరూ ఇవాళ గ్రహిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా విశ్వగురు స్థానానికి తీసుకెళ్లడం కోసం నరేంద్ర మోడీ గారు నిస్వార్థంగా, అవినీతి రహితంగా, పారదర్శకంగా పరిపాలన అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మరొక పక్క సంస్కరణలు, ఇవన్నీ తీసుకొచ్చి దేశాన్ని అన్ని రకాలుగా కూడా వారి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో 81 కోట్ల మంది వివిధ పథకాల కింద ఫ్రీ రేషన్ లబ్ధి పొందుతూ ఉన్నారు. అదేవిధంగా పీఎం ఆవాస్ యోజన ఏదైతే గృహ నిర్మాణ పథకం ఉందో 4 కోట్ల గృహాలని కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఇందాక రవికిరణ్ గారు చెప్పారు, ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్స్ 10,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నిటికీ మించి స్వచ్ఛ భారత్ పథకం కింద వారి ఆలోచన విధానం ఒక స్వచ్ఛమైన భారతదేశాన్ని తయారు చేయాలి. ముఖ్యంగా కలుషితమైన భారతదేశాన్ని, పరిసరాలను కలుషితమైన భారతదేశం నుంచి పరిశుభ్రమైన భారతదేశంగా, కాలుష్యరహిత భారతదేశంగా తయారు చేయాలి అనే ఒక సత్సంకల్పంతో ముందుకు వెళుతూ దాంట్లో స్వచ్ఛ భారత్ పథకాన్ని పెట్టి దానిలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. వస్తూ ఉన్నాయి కదండి వార్తలు. గొడ్డల పార్టీ కూడా విలీనం అయిపోవచ్చు లేదా పొత్తు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా వారి సోదరికి కర్ణాటక నుంచి రాజ్యసభ స్థానం వస్తుందని ఊహాగానాలు వెలువడ్డాయి. మరి మరొక ఊహాగానం ఏంటంటే
వారికి రాజ్యసభ స్థానం ఇవ్వకపోతే నేను కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు కానీ కాంగ్రెస్ పార్టీతో విలీనం చేయడానికి కానీ నేను సంసిద్ధమని గొడ్డల పార్టీ అధినేత చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దేన్ని కొట్టిపడేయలేము. ఇదే విషయాన్ని నేను సంవత్సరాల క్రితమే రాజమండ్రిలో పత్రికా సమావేశంలో చెప్పడం కూడా జరిగింది. ఆనాడే డికే శివకుమార్ గారితో వారు ఒక సమాలోచన చేయడం, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమానికి, అభివృద్ధికి, సుపరిపాలనకి గొడ్డలి పార్టీకి భవిష్యత్తు లేని పరిస్థితుల్లో ఇవాళ వేరొకరితో కలవాలి. వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే, తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. అటు టీఎంసీ కానీ ఇటు గొడ్డలి పార్టీ కానీ వీళ్ళంతా మరలా ఆ గూటికే చేరుతా ఉన్నారు. ప్రాభవం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అందరినీ చేర్చుకొని మరలా ఏదో ఒక విధంగా ప్రాభవం సంపాదించుకోవాలని ఆలోచన చేస్తూ ఉంది. కానీ నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం ఎవ్వరికి అంతుపట్టని విధంగా నడుస్తూ ఉంది. రాజకీయంగా ఎటువంటి ఆలోచనలు చేసి సమర్థవంతంగా రాజకీయంగా ప్రతిపక్షాలను ఎదుర్కోవాలనే దానిపైన నరేంద్ర మోడీ గారికి సాటి వచ్చే నాయకుడి వాడు ఎవరు లేరు. అదేవిధంగా పరిపాలన దక్షత ఏ విధంగా ఉందనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక పక్క సంస్కరణలు తీసుకొస్తూ ఇవాళ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దానికి ఒకే ఒక ఉదాహరణ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్. మన వైజాగ్ స్టీల్ ప్లాంటు దాన్ని మూడో వ్యక్తికి అమ్మేయాలి, ప్రైవేట్ పార్టీస్కి అమ్మేయాలి, ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేసింది. ఇవాళ అక్కడ ఆర్థికంగా సహకారం అందించి స్టీల్ ప్లాంట్ను రివైవ్ చేయడం అనేది ఒక అత్యద్భుత